2026 శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు ధనుర్రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు మనం చూసుకుంటే ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ధనుర్రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, గౌరవం 5, అవమానం 6. ఈ సంవత్సరంలో ధనుర్రాశి వారికి సప్తమంలో గురు సంచారం కలగటం, అర్ధాష్టమంగా శనైశ్వరుని యొక్క సంచారం నడవటం, తృతీయంలో రాహు సంచారం నడవటం. ఓ రకంగా గత సంవత్సరాలతో చూసుకుంటే ధనుర్రాశి వారు ఏలినాడి శని ప్రభావం వల్ల అత్యధికంగా ఇబ్బంది పడ్డ రాశుల్లో ధనుర్రాశి ఒకటి. ఎందుకంటే ఈ రాశి వారికి ధనస్సు, మకరం, కుంభం నుంచి శనైశ్వరుని యొక్క గోచార మార్పులో ఎక్కువ మాసాలు ఇబ్బంది పడ్డ రాశుల్లో ధనుర్రాశిగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడే కాస్త ఉపశమనం పొంది ధనుర్రాశి వారు అనుకూలంగా ఉంటుందనుకునే లోపు ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావంతో ధనుర్రాశి వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక శనైశ్వరుని యొక్క ఇబ్బందులు మనక్లేశం, వ్యాధిపీడ, మానసిక అనిశ్చిత, మరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మతిభ్రమణం, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, సకాలంలో ఆరోగ్యపరమైనటువంటి అనుకూలత లేకపోవటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, హెల్త్కి సంబంధించినటువంటి సమస్యలు పెరుగుతూ ఉండటం లాంటి ఇబ్బందుల్లో శనైశ్వరుడు ఏలినాడి శని ప్రభావం కన్నా అర్ధాష్టమ శని ప్రభావంతో ధనుర్రాశి వారు ఒకంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. అయితే 2026 కూడా శనైశ్వరుడు అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ఈ రాశి వారికి సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల, అలాగే తృతీయంలో రాహు యొక్క సంచారం వల్ల పాపగ్రహాల ప్రభావం కన్నా శుభగ్రహాల ప్రభావం బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరం మార్చి నుంచి జూన్ వరకు అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మరి జూన్ తర్వాత ఏమిటండి ధనుర్రాశి వారి పరిస్థితి అంటే, జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు ధనుర్రాశి వారికి అష్టమ బృహస్పతి, ఇటు అర్ధాష్టమ శనైశ్వరుడు, డిసెంబర్ వరకు తృతీయ రాహు సంచారంతో కొంత రాహు వల్ల అనుకూల పరిస్థితులు ధనుర్రాశి వారికి గోచరిస్తున్నాయి. మరి దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి బృహస్పతి జూన్ నుంచి అష్టమంలోకి రావటం, ఈ సంవత్సరంలో బృహస్పతి 3 రాశుల రీత్యా ఫలితాలను కలిగించటం, ఇటు మిథున రాశి నుంచి జూన్ 2వ తారీఖు కర్కాటక రాశి, అక్కడి నుంచి అక్టోబరు 31 తర్వాత మళ్ళీ సింహరాశిలోకి ప్రయాణం, ఇవన్నీ కూడా కొంత ఈ 3 రాశుల మార్పుల్లో ధనుర్రాశి వారికి ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. జూన్ నుంచి అక్టోబర్ వరకు కొంత ప్రతికూల పరిస్థితులు ధనుర్రాశి వారు ఎదుర్కొంటారు. అంటే మతిభ్రంశం, బుద్ధిమాన్యం, అనవసర చికాకులు, గృహంలో స్థిరంగా లేకపోవటం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం, విపరీత ప్రయాణాలు, వస్తువాహన మార్పులు, ఆర్థికపరమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, పార్ట్నర్షిప్ల వల్ల నష్టం కలగటం, ఉన్న ఉద్యోగంలో ఒత్తిడి కలగటం, ఉద్యోగంలో చేసేటువంటి వారితో అపవాదవమానాలు కలగటం, గృహ సంబంధితమైన విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవటం, మరి రుణ బాధల నుంచి ఒత్తిడి కలగటం, లోన్స్ సంబంధించిన ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా పెంచుకోవటం లాంటి విషయాల్లో ధనుర్రాశి వారికి కొంత అర్ధాష్టమ శనైశ్వరుడు, కొంత స్థానభ్రంశం, మనశ్శాంతి లేకపోవటం లాంటి విషయాల్లో ఒత్తిడిని కలిగజేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి తృతీయంలో రాహు ప్రభావం, అర్ధాష్టమ శనైశ్వరు ప్రభావంతో మరి కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండటం. అయితే సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల నష్టాన్ని శాతం అనేది తగ్గించేటువంటి అవకాశం గురువు వల్ల కలుగుతుంది. మరి ఎంత నష్టం కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకోవైపు నుంచి సప్తమ బృహస్పతి సంచారం జూన్ వరకు యోగదాయకమైన ఫలితాలను ఇస్తాడు. కాబట్టి జూన్ తర్వాత ధనురాశి వారికి ఇటు గురుబలం తగ్గటం, శనైశ్వరుని బలం లేకపోవటం, కేవలం రాహు తృతీయంలో ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కొంత నష్టశాతం అనేది పెరగకుండా బుద్ధిమాన్యం రావటం, విద్యార్థుల్లో ఫోకస్ లేకపోవటం, చదువు పట్ల శ్రద్ధ తగ్గటం, లేజినెస్ పెరగటం, అనుకున్నటువంటి సబ్జెక్టులలో అనుకున్న విధంగా మనం రిటర్న్ డాక్యుమెంటరీగా రాసే విషయాల్లో కొంత సరైనటువంటి ఫోకస్ చేయలేకపోవటం, ఇవన్నీ ధనుర్రాశి వారికి విద్యార్థుల్లో కూడా కొంత ఒత్తిడి భారం అనేది పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మరి ఈ రాశి వారికి అర్ధాష్టమ శనైశ్వరుని ప్రభావం వల్ల వ్యాపార సంబంధితమైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, ఆగిపోయే ధనం అనేది స్తబ్దతగా ఆగిపోవటం, వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవటం,
అష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోవటం, ఫైనాన్షియల్గా కొంత ధనం అనేది రావాల్సిందే సకాలంలో తిరిగి రాకపోవటం లాంటి ఇబ్బందులు ధనురాశి వారు ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మరి ఈ ఇబ్బందులన్నీ ఎంతకాలం అండి అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఉంటాయి. మరి అక్టోబర్ తర్వాత నుంచి మళ్ళీ సింహరాశిలోకి యొక్క గురువు మార్పు ధనుర్రాశి వారికి యోగకాలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే 2026 పూర్వభాగంలో కొంత మధ్యకాలంగా అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు జరిగినటువంటి నష్టాలని పునః రాకుండా ధనుర్రాశి వారికి మరల గురుబలం అనేది దక్కేటువంటి సంవత్సరం 2026 డిసెంబర్ నుంచి అని చెప్పుకోవచ్చు. ఇటు నవంబర్ తర్వాత నుంచి గురువు సింహరాశిలోకి ప్రవేశం, ధనుర్రాశి వారికి పంచమ దృష్టితో గురుబలం దక్కుతుంది. అయితే తృతీయంలో ఉన్న రాహు ధనస్థానంలోకి రావటం, ధనక్షయం, విపరీతమైన ఖర్చులు పెరుగుతూ ఉండటం. అయినప్పటికీ ఈ గురుబలంతో కూడుకున్నటువంటి ధనుర్రాశి వారు సమస్యలను తగ్గించుకుని ఆదాయాలను పెంచుకుని ఆర్థికపరమైన ధనలాభాలతో అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంటే ధనుర్రాశి వారికి పూర్వ భాగం కన్నా ఉత్తర భాగంలోనే అభివృద్ధి చాలా బాగుంది. అంటే 2026 అక్టోబర్ కన్నా నవంబర్ తర్వాత నుంచి ధనుర్రాశి వారికి అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మార్చి నుంచి జూన్ వరకు యోగదాయకమైన సంవత్సరం, 2026 నవంబర్ నుంచి సంవత్సరాంతం వరకు ధనుర్రాశి వారికి మరల గురుబలంతో కూడుకున్నటువంటి అభివృద్ధి అనేది ధనుర్రాశి వారికి పెరుగుతుంది. కాబట్టి ఇక ధనుర్రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ శని దోషం నివారణకు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. గృహ నిర్మాణాలు కట్టుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరంలో మీరు జూన్ లోపు మంచి నిర్ణయాలు తీసుకోండి, మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. తదుపరి నవంబర్ తర్వాత నుంచి మళ్ళీ మీ ప్రయత్నాలు 2027లో మీ ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యపరంగా అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక సమస్యలు, లివర్ కిడ్నీ ఫంక్షన్స్ ఇటువంటి సమస్యలతో ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఆకస్మికంగా వచ్చేటువంటి ఇండైజెషన్ ప్రాబ్లం కానీ లాంగ్ టర్మ్ డిసీజెస్ కానీ ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత దృష్టి పెట్టడం అనేది ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. అట్లాగే తృతీయ రాహు ప్రభావం వల్ల నష్టాలు తగ్గిస్తారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, విదేశాల్లో స్థిరపడేటువంటి వారు వీసా సంబంధితమైనటువంటి సమస్యలు నుంచి నివృత్తి పొంది ఈ సంవత్సరం జూన్ లోపు ధనురాశి వారికి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ అక్టోబర్ తర్వాత నుంచి ధనురాశి వారికి చాలా యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే ఈ క్లిష్ట సమయం గడ్డు కాలం ఉన్నదో ఆ సమయంలో ఇటు అర్ధాష్టమ శని, అటు అష్టమ బృహస్పతి యొక్క సంచారం, ఇటు ద్వితీయ రాహు ప్రభావం కూడా ప్రతికూల పరిస్థితిలో ఉండేటువంటి సమయంలో మీరు నిర్ణయాల విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించడం, కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం, పార్ట్నర్షిప్లు చేయకపోవటం, ఫైనాన్షియల్గా నమ్మిన వ్యక్తులు చీటింగ్ చేయటం, మోసం చేయటం లాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం అనే ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థితిలో ఉండటం అత్యంత యోగదాయకమైన ఫలితాలు విద్యార్థులకు కూడా జూన్ వరకు చాలా యోగకాలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యా ఉత్తీర్ణత బాగుంటుంది. సినీ కళారంగాల వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులు కూడా జూన్ వరకు బాగుంటుంది. మరలా వీరికి జూన్ నుంచి కూడా రాహు తృతీయంలో సహకార స్థానంలో తృతీయంలో ఉండటం వల్ల ఆస్తి సంబంధితమైన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు విజయం సాధించుకుంటారు. ఒక విధంగా డిసెంబర్ తర్వాత నుంచి రాహు ధనస్థానంలో విపరీత ధనక్షయం, ఖర్చు స్థానం పెరిగే అవకాశం ఉంది. ఆ సమయానికి గురువు మీ జాతకంలో దశమ స్థితిలోంచి వచ్చినటువంటి గురుబలంతో కూడుకున్న ధనురాశి వారికి కొంత నష్టాన్ని తగ్గించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే ఎటు తిరిగి ఒక 5 మాసాలు ధనురాశి వారికి ఇబ్బందికరమైనటువంటి మాసాలు 5 అంటే జూన్ టు అక్టోబర్ వరకు కాస్త జాగ్రత్తలు పాటించవలసినటువంటి సంవత్సరంగా ఈ పరాభవనామ సంవత్సరం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అన్నింటా యోగదాయకంగా నూతన వస్తు వాహన క్రయ విక్రయాలకు అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ పాటించండి, ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఈ రాశి వారికి
విద్యాభివృద్ధి, విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కూడా మీ ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రభుత్వ సంబంధితమైనటువంటి మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో కూడా ఈ రాశి వారికి సుదూర ప్రాంతాల నుంచి తిరిగి పొందేటువంటి వారికి కూడా అక్టోబర్ తర్వాత నుంచి చాలా యోగదాయకమైన సంవత్సరంగా 2026 చెప్పుకోవచ్చు. ధనురాశి వారు 2026 సంవత్సరంలో రాజకీయ, సినీ, కళారంగాల వారికి కూడా చాలా ప్రోత్సాహకరమైన అవకాశాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో మీరు చేయదగినటువంటి పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ధనురాశి వారు ముఖ్యంగా అర్ధాష్టమ శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల రుణబాధలు కానీ, దీర్ఘకాలిక సమస్యలు కానీ, మనక్లేశం కానీ, కుటుంబ సమస్యలు కానీ, మనస్తాపం కానీ, అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత కానీ, దీర్ఘ సంచార గ్రహమైన శనైశ్వరుని యొక్క అర్ధాష్టమ శని స్థానం వల్ల లాక్ అయినటువంటి కోర్టు సమస్యలు, లీగల్ సమస్యలు, ఆస్తి సంబంధితమైన సమస్యలు, స్పెక్యులేషన్స్, వ్యాపార సంబంధితమైనటువంటి సమస్యలు, నష్టాల నుంచి ఉపశమనాన్ని పొందడం కోసం ఇక ధనురాశి వారికి ఇటు గురుబలంతో కూడుకున్న కొంత అభివృద్ధి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ముఖ్యంగా ప్రతి శనివారం కూడా రాశివారు నవగ్రహాల్లో శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోండి. పరమేశ్వరుడికి చక్కగా ప్రతి నెలలో ఒకసారి చక్కగా ఒక మహన్యాస రుద్రాభిషేకాన్ని చేసుకోవటం, మాస శివరాత్రి రోజు శివాలయ దర్శనం చేసుకోవటం, ప్రతి సోమవారం కూడా శివుడికి అభిషేకాన్ని చేసుకోవటం, అలాగే శనైశ్వరుడికి సంబంధించి ఐరన్ మీద, ఆయిల్ మీద ఎక్స్పోర్టింగు, కన్స్ట్రక్షను ఇలాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు పెట్టుబడుల విషయాలు తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం అనేది ధనురాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి గురువు కాబట్టి లెక్చరర్సు, ప్రొఫెసర్సు, ఆధ్యాత్మికవేత్తలు వీరందరికీ కూడా ఈ గురుబలంతో కూడుకున్నటువంటి మాసాలు వచ్చినప్పుడు మంచి సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేవారు, వాహనాలు కొనుక్కునేవారు, గృహాలు కొనుక్కునేటువంటి వారు, ప్లానింగ్స్ చేసుకునేటువంటి వారు, అలాగే సంతానార్థులకు కూడా జూన్ లోపు చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. తర్వాత అక్టోబర్ తర్వాత కూడా సంతాన సంబంధమైన విషయాలు, వివాహాది ప్రయత్నాలు ఈ సంవత్సరం యోగించేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఇటు తిరిగి పూర్వభాగంలో కొంత ఒక 5 మాసాలు ఇబ్బంది ఉన్నప్పటికీ ధనుర్రాశి వారు చక్కగా ఈ యొక్క జూన్ నుంచి కూడా గురుచరిత్ర దత్తనామాన్ని మీరు పారాయణ చేసుకోవటం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, లక్ష్మీ హయగ్రీవ స్వామి స్తోత్రాన్ని మీరు విద్యార్థులు చదువుకోవటం, అలాగే ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం కూడా చక్కగా తమలపాకులతో కూడుకున్న అర్చన చేయటం, మంజు సూక్తంతో కూడుకున్న పారాయణ మీరు చేసుకోవటం వల్ల ధనురాశి వారు అత్యధిక నష్టాలను తగ్గించుకుని 2026 పరాభవనామ సంవత్సరంలో కూడా విజయవంతమైన ఫలితాలను సాధించుకునేటువంటి అవకాశాలు యోగించేటువంటి సంవత్సరంగా కలగాలని మనం కోరుకుందాం.